నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల కోడ్ ముగియడంతో తిరిగి ప్రారంభమైన ప్రజా ఫిర్యాదుల విభాగం. ప్రజల నుండి వినతులను స్వీకరించిన కలెక్టర్ రాజర్షేష సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా పూర్తి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. 3 నెలల తర్వాత ప్రజావాణి ప్రారంభం కావడంతో పోటెత్తిన అర్జీదారులు. ప్రారంభమైన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ. పదోన్నతుల కోసం పండిత, వ్యాయామ ఉపాధ్యాయుల సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని డీఈఓ స్పష్టీకరణ. ఉత్సాహంగా జిల్లా స్థాయి ఈత పోటీల్లో సత్తా చాటిన చిన్నారులకు పథకాలు అందించిన కార్యక్రమ అతిథులు. క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉన్నతంగా ఎదగాలని దిశానిర్దేశం. పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా రద్దు చేయగా తిరిగి సోమవారం నుండి పునః ప్రారంభించారు. కలెక్టర్ రాజర్షేష ఫిర్యాదుల విభాగంలో పాల్గొని వినతులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో కలెక్టర్కు అందించారు. అర్జీదారులు అందించే ఫిర్యాదులను పరిష్కరించే దిశగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షేష ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా గత కొన్ని రోజుల నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని నిలిపివేయగా సోమవారం నుండి ప్రజావాణి పునః ప్రారంభమైంది. కోడ్ను ఎత్తివేయడంతో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులకు తమ సమస్యలను విన్నవించేందుకు జిల్లా నలుమూలల నుండి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్కు అందించగా వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ప్రజల సమస్యలను ఓపికగా వింటూ అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. వినతులపై నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షేష అధికారులకు సూచించారు. పిల్లలకు ఆసక్తి కలిగిన క్రీడల్లో వారిని ప్రోత్సహిస్తే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కేకే స్విమ్మింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన జిల్లా స్థాయి ఈత పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. పిల్లలు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఈత కొలను ప్రాంగణం కోలాహలంగా కనిపించింది. చిన్నారుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేలా పోటీలను నిర్వహించడం అభినందనీయమని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో కేకే స్విమ్మింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పోటీలు ఉత్సాహకర వాతావరణంలో సాగాయి. చిన్నారులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఈత కొలను ప్రాంగణం సందడిగా కనిపించింది. కార్యక్రమ అతిథులు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. కేకే అకాడమీ నిర్వాహకులు కోచ్ కొమ్ము కృష్ణ నేతృత్వంలో విత్ ట్యూబ్, వితౌట్ ట్యూబ్ విభాగాల్లో వివిధ ఏజ్ గ్రూప్ల వారీగా పోటీలను జరపగా ఈత శిక్షకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు, మెమొంటోలను బహూకరించి అభినందించారు. జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి, సామాజిక కార్యకర్త బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమ ముఖ్య అతిథులు మాట్లాడుతూ క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేలా పోటీలను నిర్వహించిన కేకే అకాడమీ నిర్వాహకులు కోచ్ కొమ్ము కృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. స్విమ్మింగ్ క్రీడాకారుల ప్రతిభను గుర్తిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో అకాడమీ ద్వారా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ పేరెంట్స్ దోస్ ఆర్ ఎంకరేజింగ్ యువర్ కిడ్స్. మీకు కూడా కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే మరి మీ పిల్లలు ఆటలలో రాణించాలి అని చెప్పి మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయానికి మేమంతా కూడా మీకు అందరికీ సెల్యూట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనమంతా కూడా చూస్తాం, కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత స్పోర్ట్స్ అనేది తగ్గిపోయింది. ఇది ఒక శారీరక వ్యాయామమే కాదు, ఇట్ డెవలప్స్ యువర్ మెంటల్ ఎబిలిటీ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేస్తాయని చెప్పి మనం చెప్పుకోవాలి. మరి ఈరోజు అన్ని సక్రమంగా జరిగితే, ఏదైతే ఈ స్టేడియంలో అనుకున్నట్టు జరిగితే 1 కోటి రూపాయలతోటి కొత్త స్విమ్మింగ్ పూల్ అనేది మనకు ఆ డిగ్రీ కాలేజ్ పక్కన, అంటే వాస్తు ప్రకారం అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండాలి అని చెప్పి నిపుణులు వచ్చి చూసిపోయినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అన్నీ కలిసి వస్తే 1 కోటి రూపాయలతోటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ 50, ఇది 25x20 ఉన్నట్టున్నది, 50x20 అనేది స్టాండర్డ్ సైజ్. ఆ సైజు స్విమ్మింగ్ పూల్ మనం అక్కడ హాస్టల్ పక్కకు ఉన్నటువంటి దాంట్లో ఆ డిగ్రీ కాలేజ్ పక్కన తీసుకునే అవకాశాలు ఉంటాయి. దాని కొరకు మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఉపాధ్యాయుల బదిలీలో భాగంగా భాషా పండితులు పీఈటీల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను సోమవారం స్థానిక డీఈఓ కార్యాలయంలో నిర్వహించారు. బదిలీల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించనున్నట్లు డీఈఓ ప్రణీత పేర్కొన్నారు. పదోన్నతుల కోసం భాషా పండితుల సర్టిఫికేట్ ప్రక్రియను పట్టణంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. జిల్లాలో 314 ఖాళీలు ఉండగా భాషా పండితులు పీఈటీల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ ప్రక్రియను డీఈఓ ప్రణీత పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న 220 మంది భాషా పండితులు, 25 మంది పీఈటీలు కార్యాలయానికి చేరుకోగా సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం వీరికి పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు డీఈఓ ప్రణీత మాట్లాడుతూ బదిలీలో భాగంగా భాషా పండితులు పీఈటీల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతోందని తెలిపారు. బదిలీల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా జరుపుతున్నట్లు వెల్లడించారు. లాంగ్వేజ్ పండిట్స్కి స్కాలర్షిప్ ప్రమోషన్ ఇవ్వడానికి సర్టిఫికేట్స్ వెరిఫై చేయడం జరుగుతుంది. దాదాపు 200 సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తున్నాం. 200 ఎలిజిబుల్ ఉన్నారు. మరి దీనికోసం మనము మన ఆఫీస్లో మా జియో 3 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నెంబర్ 2 గవర్నమెంట్ ఆఫీస్ నెంబర్ 2 2 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రక్రియ అనేది సాయంత్రం జరుగుతుంది. మహాలక్ష్మి పథకం కింద తమకు జీరో కరెంటు బిల్లు సౌకర్యం కల్పించాలని స్థానిక రణదివ్యనగర్ కాలనీ వాసులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చి తమ సమస్యను కలెక్టర్కు విన్నవించారు. జీరో కరెంటు బిల్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పట్టణంలోని రణదివ్యనగర్ కాలనీ వాసులు వాపోయారు. తమకు జీరో కరెంటు బిల్ పథకం వర్తింపజేయాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చారు. ప్రజావాణి విభాగంలో కలెక్టర్కు తమ సమస్యను విన్నవించి పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కింద జీరో కరెంటు బిల్లు కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమకు యథావిధిగా కరెంటు బిల్లు వస్తుందన్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే తమకు 1000 రూపాయల బిల్లు వస్తుందని వాపోయారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. आके कलेक्टर के सामने खड़े नहीं की नौबत आज कई को आ रही सर, हम लोग को क्यों इतना परेशान कर रहे? ये आखिरी वार्निंग है, हम लेटर देंगे और 3 लेटर बनाए हम ये भी आपकी मीडिया थ्रू बोलना चाह रही मैं। एक कलेक्टर साहब को देंगे, एक कांग्रेस वालों को देंगे, एक क्या कि हम एमएलए साहब को देंगे। उन लोग भी एक्शन लेना, हमारे पास आना और क्या परेशानी हमारी पूरी जानकारी लेना। अगर हमारे को सपोर्ट नहीं करे तो हम लोग धरने पे बैठेंगे बोल के हम बोलोगा सोच लेके बैठे। కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్లను ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే
ఎమ్మెల్యే పాయల్ శంకర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో వారిని శాలువా పుష్పగుచ్చాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కాగజ్ నగర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రేమేందర్ రెడ్డి, ముస్తాపూర్ అశోక్, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. తలమడుగు మండలం లచ్చంపూర్ గ్రామానికి చెందిన సారంగుల రవి ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ తరఫున అందించే ప్రతిష్టాత్మక ఇన్నోవేటివ్ ఫార్మర్ పురస్కారాన్ని అందుకున్నారు. డిగ్రీ చదివి వ్యవసాయంలో తనకంటూ గుర్తింపు సాధించిన రవి గత 3 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. కూరగాయలు, కందులు, చిరుధాన్యాలు, మిరప, వేరుశనగ తదితర పంటలను పాలేకర్ పద్ధతిలో పండిస్తున్నారు. గ్రామంలోని తన తోటి 60 మంది రైతులతో కలిసి ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన ఆర్గానిక్ స్టోర్లో వాటిని విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఆయన సాధించిన విజయాలకు గుర్తింపుగా ఐఆర్ఐ డైరెక్టర్ ఏకే సింగ్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రైతు సారంగుల రవి మాట్లాడుతూ గత 5 ఏళ్ల క్రితం తాను సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభిస్తాననే సమయంలో తన కుటుంబం నుంచే వ్యతిరేకత వచ్చిందని, రసాయన ఎరువులతో అనేక నష్టాలు ఉన్నాయని అన్నారు. తానే సొంతంగా వర్మీ కంపోస్టును పొలంలోని వ్యర్థాలతో తయారు చేసుకుంటానని, తనకు 3 దేశీ ఆవులు ఉన్నాయని పేర్కొన్నారు. వాటి మూత్రం, పేడ ద్వారా పంచగవ్య తదితర సేంద్రియ ఉత్పత్తులను తయారు చేసుకుని వాడుకుంటామని తెలిపారు. తన తమ్ముడు గత 5 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లాలో సేంద్రియ వ్యవసాయంకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ పొందాడని, అక్కడ దొరికిన కొన్ని పుస్తకాల ద్వారా తాము వ్యవసాయాన్ని చేస్తున్నట్లు తెలిపాడు. రైతులకు ముఖ్యంగా తమకున్న కొంత పొలంలో సేంద్రియ పద్ధతిన పండించుకోవాలని, దాని ద్వారా వచ్చే అనుభవంతో మెల్లమెల్లగా సేంద్రియ సాగు వైపు మళ్లాలని సూచించారు. ఎరువుల వాడకం తగ్గితేనే రైతులకు లాభదాయకంగా ఉంటుందని వివరించారు. భీంపూర్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను ఉపాధ్యాయులు వివరించారు. బడీడు పిల్లలను ఖచ్చితంగా పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం భీంపూర్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని అంతర్గాం, భవన్పూర్, అర్లిటి, వడూర్, భీంపూర్ గ్రామాల్లో అధికారులు, ఉపాధ్యాయులు బడిబాట చేపట్టారు. ఎంపీడీఓ గడ్డం గోపాలకృష్ణారెడ్డి, ఎంఈఓ శ్రీకాంత్లతో పాటు హెచ్ఎంలు శ్రీధర్ రెడ్డి, సురేందర్, శ్రీకాంత్, కృష్టు, సిఆర్పి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను సూచించారు. పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. అదేవిధంగా తాంసీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఆధ్వర్యంలో భీంపూర్ మండలంలోని గుంజాల, బెల్సార్ రాంపూర్, అందర్బంద్ గ్రామాల్లో బడిబాట కార్యక్రమం చేపట్టారు. ఎస్ఓ సౌజన్య, సిబ్బంది సంగీత, శ్రీవిద్య, జయశ్రీ, పుష్పలత, మమత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఓ సౌజన్య మాట్లాడుతూ కేజీబీవీల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులను వివరిస్తూ అడ్మిషన్ డ్రైవ్ చేపట్టడం జరుగుతుందన్నారు. చదువుతో పాటు కరాటే, యోగా, కుట్లు, అల్లికలు వంటి నైపుణ్యాలను నేర్పించడం జరుగుతుందన్నారు. 6th లో 15 సీట్లు, 7th లో 3 సీట్లు, 10th లో 12 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అన్ని కంప్యూటర్ క్లాసెస్ జరుగుతాయి. కుట్టు, అల్లికలు అవి నేర్పిస్తారు టీచర్స్. క్రాఫ్ట్ కంప్యూటర్ టీచర్స్ ఉన్నారు. ఉచితంగా బుక్స్, యూనిఫామ్స్ ఇస్తారు. మార్నింగ్ బూస్ట్ పాలు, మళ్ళీ టిఫిన్ ఉంటుంది, మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి, మళ్ళీ నైట్ డిన్నర్ పెడతాము. స్టైఫండ్ కూడా పిల్లలకు పర్ మంత్ 100 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సర్వే నంబర్ 170లో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు అందించి పక్కా ఇండ్లు నిర్మించాలని సిపిఐ ఎమ్మెల్యే నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించి డిమాండ్లను వెళ్లిబుచ్చారు. పక్కన ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ పక్కన ఉన్నటువంటి 170 కాలనీలో దాదాపు 100 మంది పేదలు గత 7-8 సంవత్సరాల కాలం నుంచి అక్కడ గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం వాళ్ళని కనీసం పట్టించుకోలేదు, ఎలాంటి సౌకర్యం కల్పించలేదు. మరి ఈరోజు గత ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని, ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు కూడా మేము ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు పేదలు ఉంటున్నటువంటి కాలనీలో వర్షాకాలం వచ్చింది. ఈ వర్షాకాలంలో పాములు కానీ, విషపురుగులు కానీ అనేక వచ్చేటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇటువంటి పాము కాటు వల్ల కూడా చనిపోయిన సంఘటనలు కూడా ఈ కాలనీలో ఉన్నాయి. కాబట్టి అధికారులు స్పందించాలా, ఇప్పటికైనా ఆ కాలనీకి కరెంటు సౌకర్యం కల్పించాలి. కనీస అవసరమైనటువంటి తాగునీటి సౌకర్యం లేదు, అక్కడ బోర్లు లేవు, నీటి సౌకర్యం లేదు, చాలా దూరం నుంచి నీళ్లు మోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ వాళ్లకు తక్షణమే నీటి సౌకర్యం కల్పించాలా.
అదేవిధంగా రోడ్డు సౌకర్యము, అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకు బడి సౌకర్యం, ఇవన్నీ కూడా సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా వాళ్లకు ఏదైతే ఇళ్ల స్థలాలు వేసుకొని ఎక్కడ ఉంటున్నారో నిరుపేదలు, వాళ్ళకి ఎక్కడ స్థలాలు లేవు, వాళ్ళకి ఎక్కడ దిక్కు లేకనే అవకాశం లేక వచ్చి ఇక్కడ ప్రభుత్వ స్థలంలో అటువంటి పరిస్థితి దుర్భర పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి అధికారులు ప్రభుత్వం స్పందించాలి. ఆ స్థలాలకు వాళ్ళు ఉంటున్న ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మేము కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. కలెక్టర్ గారు, జిల్లాధికారులు స్పందించాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతాం. జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్లో సొసైటీకి సంబంధించిన ప్లాట్లను తప్పుడు ధృవపత్రాలతో కబ్జా చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, వారిపై తగు చర్యలు తీసుకోవాలని కాలనీ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు లోక ప్రవీణ్ రెడ్డి, ఉపాధ్యక్షులు దుర్గం శేఖర్లు కోరారు. ఈ మేరకు సోమవారం కాలనీ వాసులతో కలిసి కలెక్టర్ రాజర్షిషాను కలిసి వినతి పత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ ఈ విషయమై దృష్టి సారించి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కమిటీ సభ్యులు ముత్యాల చిట్టిబాబు, రామ్ కిషన్, రామ్ కుమార్, రామ్రెడ్డి, కొండలరావు, బాబురావు, రాకేష్, త్రినాథ్, ప్రవీణ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం నేతలు హెచ్చరించారు. సోమవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం నాయకులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నన్న డిమాండ్ చేశారు. పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో సోమవారం సంఘం జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, చేపట్టవలసిన పోరాటాలపై చర్చించారు. సంఘం జిల్లా అధ్యక్షులు మెస్రం కిషన్, ఉపాధ్యక్షురాలు లక్ష్మి, తులసి, నర్సమ్మ, గంగామణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నన్న మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న 4 నెలల వేతనాలను చెల్లించాలన్నారు. ప్రభుత్వం నుండి సరైన సమయంలో డబ్బులు విడుదల కాకపోయినప్పటికీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారని తెలిపారు. 2000 రూపాయల గౌరవ వేతనాన్ని నెల నెలా విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఏ డిపార్ట్మెంట్లో లేదు ఈ సిస్టము. మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వాలకు ఎదురు డబ్బులు ఖర్చు పెట్టి అడ్డితోని తీసుకొచ్చి వేలాది పిల్లలకు వంట చేసి భోజనం పెడుతున్నటువంటి, రుచికరమైన భోజనం పెడుతున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పటి వరకు 4 నెలల నుంచి ఈ ప్రాథమిక పాఠశాలలో కానీ హై స్కూల్లో కానీ ఇప్పటి వరకు పెండింగ్ వేతనాలు లేవు. గౌరవ వేతనం పేరుతోని 2000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. ఆ 2000 రూపాయలు కూడా సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఇస్తున్నారు. మేము ఒకటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకైతే నెల రాగానే 3వ తారీఖు నాడు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. 80,000 70,000 జీతం ఉన్నటువంటి వాళ్లకు గౌరవ వేతనం పేరుతోని 2,000 రూపాయలు తీసుకున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు సంవత్సరం 2 సార్లు వేయడం సమంజసం కాదు. రాబోయే కాలంలో మేము అడుగుతున్నాం, ఇలా పోలీసు వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉన్నది, మున్సిపల్ కార్మికులకు ఒక యూనిఫామ్ ఉన్నది, అంగన్వాడీలకు ఒక యూనిఫామ్ ఉన్నది, ఆశా కార్యకర్తలకు ఒక యూనిఫామ్ ఉన్నది. మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా కాటన్ దుస్తుల యూనిఫామ్ ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కోడిగుడ్డు ఇలా ప్రభుత్వ హాస్టల్ కు ప్రభుత్వమే నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రిని అంతా ప్రభుత్వమే పంపిణీ చేస్తున్నది. అదే విధంగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలకు కూడా నిత్యావసర వస్తువులతో ఆ వస్తువులను కోడిగుడ్డుతో సహా పంపిణీ చేసి కోడిగుడ్డుకు ప్రత్యేకమైన బడ్జెట్ ని కేటాయించాలా. భీంపూర్ మండల ఎస్ఐగా మహమ్మద్ కలీం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనను శాలువా, పుష్పగుచ్చాలతో సత్కరించి స్వాగతం పలికారు. జిల్లా గౌరవనీయ జిల్లా పోలీస్ అధికారి ఉత్తర్వుల ప్రకారం నేను 8వ తారీఖు రోజున రాత్రి 8 గంటలకు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఛార్జ్ తీసుకున్నాం, డ్యూటీ ఛార్జ్ తీసుకున్నాం. అప్పటి నుండి నేను ఇక్కడ కంటిన్యూ అవుతున్నాను. నేను శాంతి భద్రతల గురించి చెప్పేది ఏంటంటే, భీంపూర్ మండల వాసులు చాలా అమాయకులని నాకు తెలిసింది. ఇక్కడ బాగా మంది ట్రైబల్ ఉంటారు. వాళ్లకు ఏ విధమైనటువంటి అభద్రతా భావానికి లోను కాకుండా మాతో అయిన కాడికి నేను శాంతి భద్రతలు మెయింటైన్ చేస్తాను.
నాకేమన్నా క్రిటికల్గా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మా గవర్నమెంట్ డిఎస్పీ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని పనిచేస్తాను. కాకపోతే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమి జరగకుండా చూసే బాధ్యత నాది. అలాంటిది ఏమన్నా ఉంటే వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ని మానుకోవాలి. లేని ఎడల చట్టపరంగా ఏ సెక్షన్లు పెట్టి చట్టపరంగా ఏం చేయాలో నేను యాజ్ ఎ సబ్ ఇన్స్పెక్టర్ భీంపూర్గా అది నేను చేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల కోడ్ ముగియడంతో తిరిగి ప్రారంభమైన ప్రజా ఫిర్యాదుల విభాగం. ప్రజల నుండి వినతులను స్వీకరించిన కలెక్టర్ రాజర్షేష సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా పూర్తి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. 3 నెలల తర్వాత ప్రజావాణి ప్రారంభం కావడంతో పోటెత్తిన అర్జీదారులు. ప్రారంభమైన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ. పదోన్నతుల కోసం పండిత, వ్యాయామ ఉపాధ్యాయుల సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని డిఈఓ స్పష్టీకరణ. ఉత్సాహంగా జిల్లా స్థాయి ఈత పోటీల్లో సత్తా చాటిన చిన్నారులకు పథకాలు అందించిన కార్యక్రమ అతిథులు. క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉన్నతంగా ఎదగాలని దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.